తెలంగాణ వెబ్‌సైట్ బైపీసీ కౌన్సెలింగ్ లోపల ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ మీరు బీఫార్మసీ చేద్దామనుకున్న, ఫార్మ్ డీ చేద్దామనుకున్న, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్స్ ఏదైనా కూడా ఈ వీడియో మస్త్ హెల్ప్ అవుతుంది మీకు. మనం ఈ వీడియో లోపల అసలు మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ లోపల ఏ కోర్స్ ఉంది, ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో మీకు క్లారిటీ అనేది వస్తది ఇన్‌స్టిట్యూషన్స్ గురించి. అసలు ఏమేమి ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అసలు అక్కడ మనకి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటదని చెప్పి ప్రతీది కూడా మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో ప్రీవియస్‌గా మనం అప్లికేషన్‌కి సంబంధించి గానీ, అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి గానీ, స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి గానీ, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి గానీ, ఇవన్నీ కూడా చేసుకున్నాం ప్రీవియస్‌గా వీడియోసు. కట్ ఆఫ్స్ గురించి, టాప్ కాలేజ్ గురించి ప్రతీది అయితే వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి కొత్త వాళ్ళతో మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయి. సో ఫర్దర్‌గా వచ్చే వీడియోస్ అన్నీ నీకు అప్డేట్ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వీడియో మెయిన్‌గా మనం ఇన్‌స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకుంటాం. అసలు ఎక్కడెక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి ఎట్లా తెలుసుకోవాలనేది మీకు క్లారిటీ వస్తది ఆఫ్టర్ దిస్ వీడియో. అండ్ మనం గైడెన్స్ అయితే స్టార్ట్ చేసినాం. సో చాలా తక్కువ అమౌంట్ తోటి గైడెన్స్ అయితే స్టార్ట్ చేసినాం. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షన్‌కి. రూ. 154 అయితే ఉంటదన్నట్టు. ఈ రూ. 154కి 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా నేను. అంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఫార్మసీ, ఫార్మ్ డీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ లాంటి కోర్సులకి. రెగ్యులర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తా నేను. అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ లోపల ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తా. అండ్ సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా ఉంటా. 100% వర్కింగ్ ట్రిక్స్ కూడా నేనైతే చెప్తా ఉంటా అన్నట్టు. అండ్ లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటా ఎవ్రీ 2-3 డేస్‌కి ఒకసారి. ఆ లైవ్ లోపల మీకైతే ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే క్లారిఫై చేస్తా అన్నట్టు. అండ్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, అండ్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే మనం ఏం చేయాలనేది డీటెయిల్‌గా నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తా ఉంటా అన్నట్టు ఎవ్రీ స్టెప్ లోపల. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కాలేజెస్, సో మీరు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మనకు ప్లే స్టోర్ లోపల అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటది. యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అయితే తీసేసుకోరి. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఇక్కడ మనకు కాలేజ్‌కి సంబంధించి మనం మాట్లాడుకుందాం అన్నాం. ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉంటాయని చెప్పి తెలుసుకుందాం అన్నాం. అండ్ దాని తర్వాత మనకు లైక్ ఫీ స్ట్రక్చర్ గురించి కూడా తెలుసుకుందాం అనుకున్నోళ్ళు మెయిన్‌గా ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది మనకి. ఓకేనా? ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? మనకిక్కడ లైక్ సీరియల్ నంబర్ ఉంటది, కాలేజ్ కోడ్ ఉంటది, ఇన్‌స్టిట్యూట్ ఉంటది, ఇన్‌స్టిట్యూట్ నేమ్ లైక్ ఓకేనా? ఇక్కడ సీరియల్ నంబరు, కోడ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్, అండ్ దాని తర్వాత ప్లేస్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత రీజియన్, తర్వాత టైప్, తర్వాత మైనారిటీ స్టేటస్, తర్వాత మోడ్. ఓకేనా? సో ఇదన్నట్టు. సో ఇందులోపల మనకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, ఆ కాలేజ్ స్టేటస్‌ని మనం చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. సపోజ్ నేను ఒక కాలేజ్ చూపెడతా మీకు. ఓకేనా? సో ఒక కాలేజు నేను చూపెడతా. ఆ కాలేజ్‌కి సంబంధించిన కోడ్ ఏందని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా? కాలేజ్ పేరు గోకరాజు గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జీఆర్‌సీపీ అంటాం. గోకరాజు రంగరాజు సీపీ అని చెప్పి ఉందన్నట్టు. కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇక్కడ ఈ కాలేజ్ అనేది కో ఎడ్యుకేషన్ కాలేజు. ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఈ కాలేజ్ అయితే ఉందన్నట్టు. అండ్ ఇది ఒక ప్రైవేట్ కాలేజ్. ఓకేనా? ఇది మైనారిటీ కాలేజా అంటే మైనారిటీ కాలేజ్ కాదు. అండ్ ఇది అన్ఎయిడెడ్ కాలేజు. కాలేజ్‌కి సంబంధించిన ఫోన్ నంబర్ ఇక్కడ ఇచ్చిర్రన్నట్టు. కాలేజ్ నేము గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జీఆర్‌సీపీ అంటాం. ఈ కాలేజ్ ఎక్కడుంది కదా మరంటే బాచుపల్లి, కూకట్పల్లి లోపల ఈ కాలేజ్ అయితే ఉందన్నట్టు. మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉందా మరే అనంటే హాస్టల్ ఫెసిలిటీ అయితే మనకిక్కడ నాట్ అవైలబుల్ అని చెప్పి ఉందన్నట్టు. అంటే హాస్టల్ ఫెసిలిటీ లేదు. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ విషయానికొస్తే మనకు డిస్ట్రిక్ట్ అనేది ఇది మేడ్చల్ లోపల, బాచుపల్లి లోపల మనకైతే ఈ కాలేజ్ అయితే ఉంది. ఈ కాలేజ్‌ని 2003 లోపల ఎస్టాబ్లిష్ చేసిర్రు. ఈ కాలేజ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంది. అండ్ కాలేజ్‌కి సంబంధించి మనకిక్కడ లైక్ ఈమెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా? ఈ ఈమెయిల్ ఐడీకి మీరు లైక్ మెయిల్ అయితే లైక్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే మెయిల్ కూడా చేసుకోవచ్చు. లేదు అన్న సిట్యుయేషన్ లోపల మీకిక్కడ యూనివర్సిటీకి సంబంధించి మన ఏదైతే కాలేజ్ ఉందో జీఆర్‌సీపీ గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి సంబంధించి వెబ్‌సైట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఈ గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లోపల మనకు 70 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయన్నట్టు కన్వీనర్ కోటా కింద.
70 సీట్లు అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే 75,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. అంటే మనకొక 30,000-35,000 రియంబర్స్మెంట్ వచ్చిందనుకో, ఫర్ సపోజ్ ఒక 30,000 రియంబర్స్మెంట్ వచ్చిందనుకో, మిగతా ఫీజు అయితే మనం కట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఒక 30,000 రియంబర్స్మెంట్ వస్తే మనకి మిగతాది మనం కట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఫీ స్ట్రక్చర్ అనేది. సపోజ్ 35 వచ్చిందనుకో, మనం ఇంకెంత కట్టుకోవాలి, ఒక 40 అయితే కట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. 35 ఫీ రియంబర్స్మెంట్ వస్తే 40 కట్టుకోవాలి, 30 ఫీ రియంబర్స్మెంట్ వస్తే 45 కట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా మనం అయితే ఫీ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ వీ హ్యావ్ ఫార్మసీ, ఓకేనా. బీ ఫార్మసీ మాత్రమే ఈ జీఆర్సీపీ గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లోపల ఉందన్నట్టు, ఓకేనా. సో ఇట్లా నేను గోకరాజు గంగరాజు గురించి చూసిన. లేదు బ్రో నేను ఇంకొక కాలేజ్ చూస్తా అంటే ఇంకొక కాలేజ్. ఈ కాలేజ్ పేరు ఏంది కదా అంటే డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఓకేనా. ఇది ఏ కాలేజు? మైనారిటీ కాలేజ్, ఓకేనా. డక్కన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇది ఒక మైనారిటీ కాలేజ్, అన్ఎయిడెడ్ ఇది, ఓకేనా. ఈ డక్కన్ కాలేజ్ డక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, డక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీని డిఎస్ఓపి అంటాం. డిఎస్ఓపి డక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ అంటాం. లైక్ ఇది కాలేజ్ కోడ్. మీరు వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఈ కోడ్ వేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ కో ఎడ్యుకేషనా కాదా అని చెప్పి ఇక్కడ ఉంది మనకి. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజు, ఓయూ రీజియన్ లోపల ఉంది, ఓకేనా. ఇది ఒక ప్రైవేట్ కాలేజు. ఈ కాలేజ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నది. అగపురా, ఓకేనా, దరుసలాం నాంపల్లి లోపల ఉందన్నట్టు. ఈ కాలేజ్ నాంపల్లి లోపల మనకైతే ఉండడం అయితే జరిగింది అన్నట్టు, నాంపల్లి హైదరాబాద్ లోపల. అండ్ దెన్ మనకి ఇక్కడ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ ఏమి ఇవ్వలేదు, బట్ ఈమెయిల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నట్టు ఇక్కడ, ఓకేనా. ఇది అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ లోపల మన కన్వీనర్ లోపల ఫామ్ డీకి సంబంధించి 18 సీట్ మాత్రమే ఉన్నాయి. మనకి ఇక్కడ ఫామ్ డి ఉంది, ఓకేనా. ఫామ్ డి ఉంది, బీ ఫార్మసీ ఉంది. బీ ఫార్మసీ ఫామ్ డి అయితే ఉంది. 13 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు ఫామ్ డీకి సంబంధించి. అండ్ బీ ఫార్మసీ లోపల 68 సీట్లు అయితే ఉన్నాయి. 18 సీట్లేమో, అండ్ హియర్ యూ కెన్ సీ దట్ 18 సీట్లేమో ఫామ్ డి లోపల ఉంది కన్వీనర్ లోపల, అండ్ బీ ఫార్మసీ లోపల 68 సీట్లు అయితే ఉంది. అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే 75,000 అయితే ఉందన్నట్టు, ఓకేనా. 75,000 అయితే మనకి ఫీ స్ట్రక్చర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇది మైనార్టీ కాలేజు, అండ్ ఎవరైతే మైనార్టీస్ ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కూడా వస్తుంది అన్నట్టు, ఓకేనా. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కూడా వస్తాయి, కొన్నిసార్లు రాకపోవచ్చు. అండ్ చూస్ చేసుకునేటప్పుడు చూసుకోరు, ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మీకు ఇప్పుడు సపోజ్ వేరే ఏదైనా కాలేజ్ కావాలనుకో, ఫర్ సపోజ్ మీకు వేరే ఏదైనా కాలేజ్ కావాలనుకున్న సిచ్యువేషన్ లోపల ఏం చేస్తావు కదా అంటే గురునానక్ టెక్నికల్ క్యాంపస్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో గురునానక్ కాలేజ్ కావాలనుకుంటే గురునానక్ చూసుకో. నీకు ఏ కాలేజ్ కావాలి, సపోజ్ జేఎన్టీయూ అనుకున్నావు అనుకో, ఓకేనా. జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించిన కాలేజ్ అనుకున్నావు. ఈ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి ఎట్లా తెలుసుకోవాలనేది నువ్వు ఇక్కడ లైక్ ఈ కాలేజ్ దగ్గరికి రావాలి. మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటుంది. ఈ కాలేజ్ కోడ్ మీద మీరు ప్రెస్ చేస్తుంటే మీకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. మీరు ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఇట్లా మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పోర్టల్ లోపల యూ కెన్ చెక్ హియర్. ఇక్కడ మనం చూసుకోవచ్చు కాలేజ్ కోడ్ ఏంది, జేఎన్టీహెచ్. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్. కాలేజ్ టైప్ ఏంది, ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ కాదు, ఇది ఒక యూనివర్సిటీ అన్నట్టు, యూనివర్సిటీస్ లోపల, ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ అని చెప్పింది. మైనార్టీ స్టేటస్ నో అని ఉంది. సో ఇది అన్ఎయిడెడ్ ఎయిడెడ్ అంటే ఇది ఎయిడెడ్, ఓకేనా. సో ఫీ అయితే ఏముండదు అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉందా అంటే హాస్టల్ ఫెసిలిటీ బాయ్స్ అని చెప్పింది, ఓకేనా. హాస్టల్ ఫెసిలిటీ బాయ్స్కి అయితే ఉందన్నట్టు. అండ్ అఫిలియేటెడ్ టు జేఎన్టీహెచ్కి అఫిలియేట్ అయి ఉన్నది. హైదరాబాద్ మేడ్చల్ లోపల, హైదరాబాద్ లోపల మనకి కాలేజ్ అయితే ఉందన్నట్టు, ఓకేనా. ఇందులోపల బయోటెక్నాలజీ మాత్రమే కోర్స్ ఉంది, ఓకేనా. ఎక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు జేఎన్టీహెచ్ హైదరాబాద్ లోపల మనకు బయోటెక్నాలజీ మాత్రమే కోర్స్ అయితే ఉందన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనకి 30 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, ఓకేనా. 30 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, ఓకేనా. సో ఇది. అండ్ మనం నెక్స్ట్ ఇంకేదైనా కాలేజ్ కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి, ఓకేనా. బ్యాక్ వచ్చేసి ఏం చేయాల్సి ఉంటుంది అంటే మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి జేఎన్టీహెచ్ హైదరాబాద్ చూసినాం మనం. జేఎన్టీహెచ్ సుల్తాన్పూర్ చూద్దాం. సుల్తాన్పూర్ లోపల సెల్ఫ్ ఫినాన్స్ ఒకటి ఉంది అండ్ నార్మల్ ఒకటి ఉంది అన్నట్టు. జేఎన్టీహెచ్ సుల్తాన్పూర్ చూద్దాం. ఫస్ట్ సుల్తాన్పూర్ లోపల నార్మల్ది చూద్దాం. అండ్ సో ఇది గవర్నమెంట్ లాగా అన్నట్టు, ఓకేనా. సో గవర్నమెంట్ లాగా అంటే మనకు ఫీ స్ట్రక్చర్ అయితే లైక్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, అంటే లైక్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఇందులో సీట్ వస్తే. జేఎన్టీహెచ్ ఫార్మసిటికల్ సైన్సెస్ సుల్తాన్పూర్ ఏదైతే ఉందో ఇందులోపల మీకు ఫీ అనేది ఏమి ఉండదు అన్నట్టు, ఓకేనా. బీ ఫార్మసీ మాత్రమే ఉంది ఇక్కడ మనకి. బోత్ బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ అవైలబిలిటీ ఉంది యూనివర్సిటీ లోపల. ఇక్కడ బీ ఫార్మసీకి మాత్రమే మనకైతే సీట్లు ఉన్నాయి, 40 సీట్లు ఉన్నాయి. ఇక నీకు లైక్ ఫీ స్ట్రక్చర్ అయితే ఏముండదు అన్నట్టు, ఓకేనా. సో ఫీ ఏం అవసరం లేదన్నట్టు,
ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ ఫినాన్స్ ఓకేనా. సో జేఎన్టీహెచ్ సెల్ఫ్ ఫినాన్స్‌లోకి పోయినాం అనుకో మనం. ఈ జేఎన్టీహెచ్ సెల్ఫ్ ఫినాన్స్‌లోకి పోతే ఇక్కడ మనకు ఫీ అయితే ఉంటది. ఓకేనా. సో ఇక్కడ ఓపెన్ అయితుంది. జేఎన్టీహెచ్ సుల్తాన్‌పుర బీ ఫార్మసీ లోపల 20 సీట్లు అయితే ఉన్నాయన్నట్టు. అండ్ ఇక్కడ మనకేందంటే సో రియంబర్స్‌మెంట్ వస్తది. రియంబర్స్‌మెంట్ వచ్చింది మిగతాది మనం కట్టుకోవాల్సి ఉంటది అన్నట్టు. హాస్టల్ ఫెసిలిటీ అనేది మనకు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ దెన్ దాని తర్వాత మనకి ఇంకేదన్నా కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ కూడా చూసుకోవచ్చు. సో మీరైతే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనుకుంటున్నారో అది చూసుకోవాలి. నేను ఇక్కడ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఓపెన్ చేసిన. ఇది కీసర లోపల ఉంది. ఓకేనా. ఇందులోపల ఫార్మ్ డి ఉంది. బీ ఫార్మసీ ఉంది. ఫార్మ్ డీకి సంబంధించి 21 సీట్లు మాత్రమే ఉన్నాయి. బీ ఫార్మసీకి సంబంధించి 70 సీట్లు ఉన్నాయి. ఓకేనా. 12,000 లైక్ 1,25,000 ఫీ స్ట్రక్చర్ ఉంది ఫార్మ్ డీకి. ఓకేనా. 1,25,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. బీ ఫార్మసీకి మాత్రం 90,000 ఫీ స్ట్రక్చర్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో ఫీ లైక్ ఒకవేళ మీకు ఫీ రియంబర్స్‌మెంట్ వస్తే ఫీ రియంబర్స్‌మెంట్ లోపల ఇక్కడ మనకి అరౌండ్ ఒక 30,000-35,000 ఫీ రియంబర్స్‌మెంట్ వస్తే మిగతా ఫీ అనేది మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. అండ్ హాస్టల్ అవైలబిలిటీ ఉందా అంటే మరి గీతాంజలి లోపల హాస్టల్ అవైలబిలిటీ అయితే లేదన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి ఆ కాలేజ్‌ని ఓపెన్ చేసి చెక్ చేయరి. సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తది. మీరు మెయిన్‌గా ఏందంటే సో సింపుల్లీ అంటే మెయిన్‌గా చూసుకోవాల్సింది కాలేజ్ కోడ్ చూసుకోవాలి. ఓకేనా. మెయిన్‌లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ కాలేజ్ కోడ్ ఉంది చూసిర్రా? ఈ కాలేజ్ కోడ్ చూసుకోవాలి. కో ఎడ్యుకేషనా కాదా అని చెప్పి చూసుకోవాలి. సో ఎవరైనా ప్రిఫరెన్స్ కో ఎడ్యుకేషన్ కాదు ఓన్లీ గర్ల్స్, ఓన్లీ బాయ్స్ ఉన్నోళ్ళు చూసుకోరు. ఓన్లీ బాయ్స్ అంటే ఏముండదు గానీ ఓన్లీ గర్ల్స్ ఉంటది. కాలేజ్ కోడ్ చూసుకోరి, కాలేజ్ నేమ్ చూసుకోరి అండ్ ఫీ స్ట్రక్చర్ ఎంతుంది అని చెప్పి మెయిన్‌గా మీరైతే చెక్ చేసుకోరి. అండ్ దాని తర్వాత కాలేజ్ అడ్రస్ కూడా చూసుకోరి. ఒకవేళ హాస్టల్ అవైలబిలిటీ కావాలంటే హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోరి. ఓకేనా. సో ఇది అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో ఇట్లనైతే మీరైతే చెక్ చేసుకోవాలి. కాలేజెస్ ఎక్కడున్నాయి, కాలేజ్ అడ్రస్ ఏంది, కాలేజ్‌కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎట్లుంది, కాలేజ్ కోడ్ ఏంది, కాలేజ్ పేరేంది, ప్రైవేటా, మైనారిటీనా, కో ఎడ్యుకేషనా, లైక్ ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయింది, ప్రతీది కూడా మనమైతే డీటెయిల్‌గా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మీకు ఒకవేళ అనలిటిక్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ కావాలంటే మాత్రం సో మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సో దట్ మనం లైవ్స్ కండక్ట్ చేసుకుందాం. సో దట్ మీకైతే మంచి గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.